సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ 9వ తేదీ నుండి 22వ తేదీ వరకు. మహాభక్తి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శృతి. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. ఈ క్రమంలో ఎన్నో రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా సాధన చేయటం, అమ్మవారి తత్వాన్ని అవగాహన చేసుకోవటమే కాకుండా వారికి తెలిసిన విజ్ఞానాన్ని నలుగురికి అందించే క్రమంలో దేశ విదేశాల్లో కూడా విస్తృతంగా వారి విజ్ఞానాన్ని అందిస్తున్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర నిపుణులు, లలితాదేవి ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం చూసుకుంటే ఇప్పుడు గోచారంలో గ్రహస్థితులు, వాటి స్థితిగతులు, దీనికి నున్ను ప్రకృతి విపత్తులకు ఏంటి సంబంధం? పూర్తిగా సంబంధం ఉంటుందమ్మా, పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, మానసికంగా రుగ్మత ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి. అమావాస్య సమయంలో వాళ్ళల్లో అనేకమైన మార్పులు వస్తాయి. ఇంకొంచెం ఎక్కువ పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఎందుకు అంటే మనకు వేదంలో చాలా స్పష్టంగా ఉంది, చంద్రమా మనసో జాతః. చంద్రుడు మనసుకు కారకుడయ్యా అని చెప్పాడు. మరి వేదంలో మనసు గురించి ఎందుకు తీసుకొచ్చాడు? మరి మనుషులకు ఉండేది కదా మనసు, చెట్లకు చేమలకు ఉండేది కాదుగా. అదొకటి. ఇంకోటి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనకి ఉగాది పంచాంగంలో తీసుకున్నప్పుడు ఈ సంవత్సరం రాజు ఎవరు, మంత్రి ఎవరు, సైన్యాధిపతి ఎవరు, షష్యాధిపతి ఎవరు ఇట్లా తీసుకుంటారు. అప్పుడు కరెక్ట్గా ఏ గ్రహం ఏ కండిషన్లో ఉందో అటువంటివి జరుగుతున్నాయా లేదా? అంతే కదా. అంతదాకా ఎందుకమ్మా, మనకి ఉగాది రాకముందు మనం చెప్పుకున్నాం ఏమని, అయ్యా ఈ సంవత్సరం కాలసర్పయోగంలో గ్రహాలు వచ్చి కుజుడు ఫోర్స్ కారకుడు, కుజుడు వెళ్ళి కర్కాటకంలో ఉన్నాడు. అవును, జల సంబంధంగా గొడవలు వస్తాయి, జల ప్రళయాలు వస్తాయి అనుకున్నాం. అదే జరిగిందిగా, జలం వల్లేగా గొడవ జరిగింది అక్కడ. అవును అవునా. అలాగే సింహరాశిలోకి ఎప్పుడైతే కుజుడు వచ్చాడో, అగ్ని వచ్చినప్పటి నుంచి ఫ్లైట్ ఇబ్బంది. అలాగే అగ్ని సంబంధంగా ఎక్కువ అవుతూ ఉంటాయి, అగ్ని ప్రమాదాలు కానివ్వండి, ఇవన్నీ ఈ మధ్య ఎక్కువ అయ్యాయి లేదా? సింహంలో కుజుడు ఉన్నప్పుడేగా, కాలసర్పయోగంలో ఉన్నప్పుడేగా. అంటే ఏమిటి, ఒక ఎనర్జీ ఎక్కువైనప్పుడు అది ప్రకృతి మీద చూపిస్తుంది. అయితే పాపపు భారం ఎక్కువ అవుతే కూడా ఇలా ప్రకృతి విపత్తులు వస్తాయా? ఒకటమ్మా, పాప భారం ఎక్కువైనప్పుడు కూడా రావని కాదు, ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే ఏంటంటే అదొక ఎత్తు, గ్రహస్థితులు, కాలము కలికాలం కదా, కలి యొక్క ప్రభావం కొంత ఉంటుంది. మీకు ఎందుకు ఇప్పుడు ఈ జూలై మాసంలో కూడా 5-6 తేదీలు మొత్తం ఏదో కొట్టుకుపోబోతుంది అని అంటూ ఉన్నారు. అది నా అంచనా పరంగా ఏమీ ప్రపంచం ఏమి అంతమైపోదు. ఎవరో వంగ బాబా ఎవరో చెప్పారు అంటే అనేటువంటిది ఒక ఇది తిరుగుతుంది ఈ 2-3 రోజుల నుంచి బాగా. 5వ తేదీ ఏదో అయిపోతుంది, 6వ తేదీ అయిపోతుంది, అసలు ప్రపంచ పటంలో జపానే ఉండదు అంటున్నారు. కానీ గ్రహస్థితి ఎక్కడా కూడా అలా చూపించట్లేదు. గురుగారు, మనం గమనిస్తే కూడా ఒక వ్యక్తి జాతకంలో కుజగ్రహం అనేది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. మొట్టమొదటిగా దాని స్వరూపం తెలుసుకోవాలి. కుజుడు అంటే ఏమిటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్త్రీ జాతకంలో భర్త కారకుడిగా చెప్తారు, పురుషుడి జాతకంలో ఆ జీవుడిగా చెప్తూ ఉంటారు. ముండేన్ ఆస్ట్రాలజీలో అయితే ఒక రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. జన్మజాతకంలో అయితే సిబ్లింగ్స్కి కారకుడు, యువకులకు కారకుడు, బ్లడ్ కారకుడు, ఇట్లా కొన్ని కారకత్వాలు ఇవ్వబడింది మనకి జన్మజాతకానికి ఆస్ట్రాలజీలో. ఇప్పుడు ఈ కారకత్వాలు పూర్తిగా తెలుసుకొని ప్రిడిక్ట్ చేయడం వేరు. కుజుడు అనగానే కుజుడు పాడైపోయి పెళ్ళవదు అంటూ ఉంటారు, అది కాదు. ఇక్కడ 12 భావాలలో మీకు కుజుడు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడమ్మా. అందులోని 12 లగ్నాల్లో 6 లగ్నాలకు కుజుడు శుభుడు. ముఖ్యంగా మేషానికి లగ్న అష్టమాధిపతి, కర్కాటకానికి పంచమ దశమాధిపతి, సింహానికి చతుర్థ భాగ్యాధిపతి, వృశ్చికానికి లగ్న షష్టమాధిపతి, ధనస్సుకి పంచమ వ్యయాధిపతి, మీనానికి ద్వితీయ భాగ్యాధిపతి.
అందుకని సర్వే త్రికోణ నేతారో గ్రహాः శుభఫలప్రదాః అనేటువంటి శ్లోకం రీత్యా ఎప్పుడు కూడా 159 యాక్సిస్ సంబంధం వచ్చింది వీటికి, అవునా. మరి మిగతా లగ్నాలు ఏవైతే వృషభ లగ్నం, మిథునము, కన్యా, తుల, మకర, కుంభాలకి శుభుడు కాదు. అయితే వీటికి శుభుడు కాదు కాబట్టి ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని, వీటికి శుభుడు కాబట్టి మంచి ఫలితాలు ఇవ్వాలనేటువంటి రూలు ఎక్కడ బ్రేక్ అవుతుందంటే ఆ కుజుడు ఎలా ఉన్నాడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు లగ్నంలో ఉండి పాడేయాడు అనుకోండి, అప్పుడు సప్తమానికి సంబంధం లేదు, లగ్నాన్నే పాడు చేస్తాడు. అంటే మనిషి స్ట్రెంత్గా లేకపోవడము, వీక్గా ఉండడం. ఎందుకంటే కుజుడు బలాన్ని ఇవ్వాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనకి డూప్లికేట్ దొరుకుతున్నాయి, ఏది కాజు పిస్తా, ఇవన్నీ డూప్లికేట్ కాజు పిస్తా తినిపిస్తున్నారు, పిల్లడికి వస్తుందా? ఎందుకు రాదు? అది ఒరిజినల్ కాదు, పాడైపోయింది. అర్థమైందా మీకు? లేదా ఫుడ్డే ఉంది, మంచి బలం ఇచ్చే ఫుడ్, కానీ పాడైపోయిన ఫుడ్ పెడుతున్నాం, ఏమవుతుంది? అంటే కుజుడు లగ్నాన్ని పాడు చేశాడు, అప్పుడు దేహానికే ఇబ్బంది. కుటుంబ స్థానంలో ఉన్నాడు, చాలామంది తెలియక కుటుంబ స్థానంలో వివాహం అవ్వదండి. వివాహానికి కుటుంబ స్థానం ఏంటి? కుటుంబ వ్యవహారాలు బాగోవు అక్కడ. ధన సంబంధించిన, కుటుంబ సంబంధించిన విషయాల వరకు మనం తీసుకోవాలి. మూడులో ఉన్నాడు, పరాక్రమం ఉంటుంది. అవును. పాడయ్యాడు అనుకోండి, పిచ్చి పరాక్రమం, అనవసరంగా గొడవలు పెట్టుకోవడం, ఇవన్నీ కుజుడు పాడైతే. 4లో ఉన్నాడు, భూయోగాన్ని ఇస్తాడు మంచివాడైతే. పాడైతే భూముల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను ఒక జాతకం చూసినప్పుడు ఒకసారి అతనికి నెలకు 5 లక్షల శాలరీ, కానీ ప్రతి నెల ఇంకో ఏదో అప్పు చేయాల్సి వస్తుంది. ఎందుకు వస్తుంది అలాగా అంటే అతని జాతకంలో కుజమహర్దశ ప్రారంభమై కుజుడు చతుర్థ స్థానాన్ని పాడు చేస్తున్నాడు. ఈయన పాపం చేసిన మిస్టేక్ ఏంటంటే ఈయన పేరు మీద భూములు ఉండకూడదు. ఎప్పుడైనా కుజుడు 4వ స్థానాన్ని పాడు చేస్తే వాళ్ళ పేరు మీద భూమి కొనకూడదు. తెలియక అవుట్స్కర్ట్స్లో మనకు తక్కువ దొరుకుతుంటాయి. అలాగా ఏదో భూమి కొనడం, ఈయన కొన్ని డబ్బులు వేయడం, ఇంకో ఫ్రెండ్ దగ్గర ఏదో ఇంకొంచెం అప్పు తీసుకురావడం, ఆకు కొనడం, అలా దాదాపుగా ఒక 15 ల్యాండ్లు కొన్నాడు అవుట్స్కర్ట్స్లో. అవి ఎదగట్లేదు, ల్యాండ్స్ ఏమో అలాగే ఉండిపోయాయి రేట్లు. అతని ప్లానింగ్ ఏంటి? రేటు పెరుగుతుంది, వెంటనే అమ్మేస్తాను, ఒక 10 లక్షలకు కొన్నది 15 లక్షలు వస్తే అమ్మేస్తాను అనుకున్నాడు. అవేమో పెరగట్లేదు, ఆగిపోయి ఉన్నాయి. ఇక్కడేమో అప్పులు పెరిగిపోతున్నాయి. పేరుకి చూస్తేనేమో 5 లక్షల శాలరీ మంత్లీ. ఎలా ఉంటుంది 5 లక్షల శాలరీ? ఇంకేంటి అసలు హ్యాపీ అనుకుంటాం. అంటే ఏమిటి? మనం పర్టికులర్గా కుజుడు ఏ భావాన్ని పాడు చేస్తున్నాడు. ఇంకో వ్యక్తి అయితే ఈ చతుర్థ భావం పాడైనప్పుడు తెలియక ఫ్యాక్టరీ పెట్టాడు. ఫ్యాక్టరీస్ పెట్టకూడదు, చతుర్థ భావం పాడే కుజుడు ద్వారా పాడైతుంది. ఎందుకంటే కుజుడు ఫ్యాక్టరీస్కి కారకుడు. అలా పంచమంలో ఉన్నాడు అనుకోండి కుజుడు, మంచివాడైతేనేమో సంతానం వాళ్ళు ఈ స్పోర్ట్స్ రంగాల్లో బాగా రాణిస్తారు. ఇబ్బంది అయితే తండ్రికి కొడుక్కి గొడవలు అవుతూ ఉంటాయి. ఈ దృష్టి కూడా ఎఫెక్ట్ ఇస్తుందంటారా? కుజ దృష్టి కొంత ఉంటుంది. 7, 8 విశేష దృష్టిలు ఉన్నాయిగా. 4, 7, 8 ఎందుకు ఇచ్చారు, వేరే ఎందుకు ఇవ్వలేదని మనం ఆలోచిస్తే కనుక 4 అనేది భూమి, ప్రాపర్టీ కారకుడు. 8 అనేది యాక్సిడెంట్స్, కుజుడు పాడైతే యాక్సిడెంట్స్ అవుతాయి. 7 అనేది న్యాచురల్, అన్నిటికీ సప్తమ దృష్టి. కాబట్టి ఇక్కడ ఏంటంటే 6వ స్థానంలో ఉన్నాడు అనుకోండి ఎవరికైనా కుజుడు, ఆ వ్యక్తికి మనం శత్రువు అవ్వకూడదు ఎప్పుడు కూడా. శత్రువు అయ్యామా, శత్రు నాశనం 6వ స్థానంలో కూర్చుంటే. సప్తమంలో ఉన్నప్పుడు మాత్రమే వివాహ సంబంధించిన విషయం గురించి మనం పరిశీలన చేసుకోవాలి. ఈయనకి ఇలాగ, అంతేగాని ఎక్కడ కుజుడున్నా మీకు వివాహం అంటే అట్లా అదేందమ్మా. అష్టమంలో ఉన్నాడు, బాగుంటే తాతగారు ఆస్తి, తాతగారు భూములు బాగా వస్తాయి. పాడయ్యాడు, యాక్సిడెంట్స్ అవుతాయి. నవమంలో ఉన్నాడు, బాగుంటే కనుక ఆ వ్యక్తి దీక్ష